ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ధనవంతులు కాదు, కానీ వారి సమర్పణ శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. వారి ప్రార్థన బలమైనది. దేవునికి స్తోత్రం. వారి అభిషేకము, ఇదిగో వారి ఆరాధన, వారి యొక్క ప్రార్థన, ఇదిగో ఒక పరిచర్య దేవునికి ప్రీతికరమైనది. దేవునికి స్తోత్రం. చెప్పుకునే రోజులు రాబోతా ఉన్నాయి. ఏదో ఒక సంఘంలో నువ్వు ఉండాలి, కానీ శ్రేష్టమైన సంఘంలో నువ్వు ఉంటే నీకెంతో ఆశీర్వాదం అండి. దర్శనం ఉన్న సంఘంలో నువ్వు ఉంటే నీకెంతో ఆశీర్వాదం. దేవుడు చెప్పిన సంఘంలో నువ్వు ఉంటే అది నీకెంతో ఆశీర్వాదం. మోషేతో ఆ ప్రత్యక్ష గుడారం గురించి చెప్పిన దేవుడు, ఇగో దైవజనుడితో ఈ మందిరం ఇలా నిర్మించాలని దేవుడు చూపించాడు. దీనిలో మనం ఉండటం అనేది అది దేవుని ప్రణాళికలో మనం ఉండటం. దేవునికి స్తోత్రం. నీ తరములో ప్రతి జాగ్రత్తగా వినండి. నీ తరములో నీవు ఈ సంఘములో ఈ మందిరములో ఉండటము అది దేవుడు నీకు ఇచ్చిన కృప. నీ కుటుంబంలో నీకంటే పెద్దవారు ఉన్నారు, నీ కుటుంబంలో నీకంటే చిన్నవారు ఉన్నారు, నీ కుటుంబంలో నీకంటే యోగ్యులైన వారు ఉన్నారు, కానీ ఈ మందిరములో పాలిభాగస్తులుగా ఉండే కృప దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలోనే కొంతమంది నశించిపోయి ఉండొచ్చు, కానీ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఉన్న వారందరూ కూడా దేవుడు మాకు ఈ కృప ఇచ్చాడు, మేము బంగారం ఇవ్వడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మా దేవుని మందిరములో పాలిభాగస్తులుగా ఉండే కృప మాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మేము ఇప్పుడు గుడారం నుంచి బయట రాగానే ఆ మందిరం మీద మాకు ఏం కనబడుతూ ఉంది? దేవుని మహిమ మేఘము. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులారా, ఇదిగో మీరు మీ తర్వాత మీ బిడ్డలకు 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 మీ తరతరములకు ఈ మాట చెప్పండి, మా దేవుడు మన దేవుడు మన మధ్యలో నివసించాడు, మేము కనులారా ఆయన చూసాము. దేవునికి స్తోత్రం. తాత నువ్వు ఎలా చూసావు తాత? ఇదిగో ప్రత్యక్ష గుడారాన్ని ఇలా నిర్మించమన్నాడయ్యా. మోషేకి చెప్పాడు. మోషేకి చెప్పినట్టు ప్రకారంగానే మరి మాకు బంగారం ఇచ్చాడు దేవుడు. ఆ బంగారంలో కొంత మేము బంగారం దేవునికి ఇచ్చాము. ఆయన బంగారముతో మందసం తయారు చేశాడు, ధూప వేదికను తయారు చేశాడు, దీప వృక్షమును తయారు చేశాడు. అసలు అవి ఎలాగుంటాయి అంటే ఈ మనం ఇంత క్రితం ఎప్పుడు చూడలేదయ్యా. అటువంటి నకిషీపనిగా చేసే జ్ఞానాన్ని దేవుడు బెసలేలుకి ఇచ్చాడు. ఆ బెసలేల ద్వారా తయారు చేశాడు. అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అందరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహిమ మేఘము ఆ మందిరం మీదకి వచ్చింది. మేఘం వచ్చిందా? తెల్లగా ఉందా నల్లగా ఉందా తాతయ్య? మహిమరా, అది మామూలు మేఘం కాదయ్యా. ఆ మహిమ ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మేఘం మందిరం మీద నుంచి పైకి లేస్తుందో అప్పుడు మేమందరం కూడా ఇంట్లోంచి లేచేవాళ్ళమయ్యా. ఎందుకంటే కల్లారా కనపడతా ఉంది, మందిరం మీద ఉన్న మేఘం పైకి లేస్తూ ఉంది. ఏ మేఘం ఆ మేఘము? ఏ మేఘం అండి ఆ మేఘము? ఏ మేఘం ఆ మేఘము? ఏ మేఘము ఆ మేఘము? షకీనా మహిమ మేఘము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మేఘం పైకి వచ్చినప్పుడల్లా అరే బాబు మేము కళ్ళారా చూసామయ్యా. ఇప్పుడు మమ్మల్ని అందరూ ఏం చెప్పారంటే ఆ మేఘం పైకి వెళ్ళినప్పుడల్లా మీ సామానంతా సర్దుకోండి, మీ గుడారం అంతా సర్దుకోండి, మీరు సిద్ధపడండి. ఎప్పుడైతే మేము సిద్ధపడతామో ఆ మేఘము ఎటు వెళితే మేము అటు దానిని వెంబడిస్తూ ఉన్నాం. ఆ మేఘమే మమ్మలను కనాను దేశంలోనికి నడిపించింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే. ఆ మేఘం ఎవరు సూచనగా ఉన్నారండి? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్ములను కనాను దేశానికి నడిపించాడు. ఇదిగో మీరు ఇప్పుడు ఉన్నారే ఈ విశాలమైన భవంతులు, అరే మేము కట్టినవి కాదురా ఇవి, రాజీవ్ గృహకల్ప కూడా కాదురా ఇవి, ఏంది టిడికో ఇల్లు కాదురా ఇవి,
విశాలమైన భవంతులరా, అపార్ట్మెంటులరా. ఎవరిచ్చారు? ఉచితంగా దేవుడు మాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసావు ఈ బావి, చూసావు ఎంత లోతు ఉందో, చూసావు నీళ్ళు, చూసావా ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఈ బావి మేము తవ్వామనుకున్నావా? మేము వచ్చేసరికి ఆల్రెడీ రెడీగా ఉందిరా. నీళ్ళు మేము తోడుకొని పోసుకోవడమే, తోడుకొని తాగడమే. ఇదిగో ఈ ద్రాక్ష తోట చూసావా ఎంత బాగుందో. ఈ ద్రాక్ష తోట మేము నాటలా, కలుపు తీయలా, దేనికి ఎరువేయలా. మేము వచ్చేసరికి అయ్యా గెలలు గెల్లగా, గెలలు గెల్లగా, గెలలు గెలలుగా, గెలలు గెలలుగా, గెలలు గెలలుగా, గెలలు గెలలుగా బహుగా ఫలించింది. దేవునికి స్తోత్రం. మాకు ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. తరతరాలకి 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 అందరు కూడాను వారు బ్రతికున్న వాళ్ళు, చనిపోయేవారు బ్రతికున్న వాళ్ళకి తెలియజేస్తారు. వయసు పెరిగిన వాళ్ళు ఇంకా చిన్న వాళ్ళకి తెలియజేస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరం నిర్మించిన తర్వాత ఆ మందిరం పని పూర్తిగా కొండ మీద దేవుడు చూపించిన ప్రకారంగా మోషే చేసినప్పుడు ఆ మహిమ మేఘము దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఇందులో ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. అక్కడ మందిరమునకును ఆ బలిపీఠమునకును మధ్యలో గంగాళము ఉంచవలెను. చూడండి, గంగాళం గురించి ఒక మాట చదువుకుందామా. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుండి ఇలా చదువుకున్నాం కదా మనం. 30వ అధ్యాయము 17వ వచనం నుండి అక్కడ ఏమని రాయబడింది అంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపమును అర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. ఈ గంగాళము దగ్గర మనం ఏం చేయాలంటే అండి, కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. కడుక్కోవాలి. ఈ గంగాళం దగ్గర వచ్చినప్పుడు మనం కడుక్కోవాలి. యాజకులు ఏం కడుక్కోవాలంట? కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. అంటే అంతకర్థం ఏం చేశారు? వారు స్నానం చేసి వచ్చారు. స్నానం చేసి వచ్చినా సరే ఇప్పుడు వారు ఏం చేయాలంట? కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బాప్తిసం పొంది వచ్చినప్పటికీ, బలలో పాల్గొంటూ ఉన్నప్పటికీ మనం ఏం కడుక్కోవాలంటున్నారు? మన కాళ్ళు కడుక్కోవాలి, మన చేతులు కడుక్కోవాలి. చూడండి, ఇక్కడ గంగాళం అనేది దేంతో తయారు చేయబడింది? ఇత్తడితో తయారు చేయబడింది. ఇది తుమ్మకర్రతో చేసింది కాదు. తుమ్మకర్ర అయితే మానవ స్వభావం, కానీ ఇది తుమ్మకర్రతో చేసింది కాదు. ఇది ఇత్తడితో చేసింది. ఇది పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నది. ఇది దైవ స్వభావము. దేవునికి మహిమ కలుగును గాక. తుమ్మకర్ర ఏ స్వభావం అండి? మానవ స్వభావం. తుమ్మకర్ర మానవ స్వభావం, కానీ ఇది ఇత్తడి ఏ స్వభావం అంట? ఇది దైవ స్వభావము. అలాగనే గంగాళం తయారు చేయడానికి దేవుడు కొలతలు ఇవ్వాల. మందసం తయారు చేయడానికి దేవుడు కొలతలు ఇచ్చాడు. ధూప వేదిక తయారు చేయడానికి కొలతలు ఇచ్చాడు. కానీ ఈ గంగాళము తయారు చేయడానికి దేవుడు కొలతలు ఇవ్వలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చూద్దామా. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. పరిశుద్ధాత్మను మనకు చదవమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆత్మను అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. కొలతలు లేనిది గంగాళం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎటువంటి అభిషేకం ఇస్తాడంటే కొలత లేనంత అభిషేకం. మనం కొన్నిసార్లు అడుగుతాం, ప్రభు 700 అభిషేకంతో నింపయ్యాను అని. 700 అంటే ఎంత? సంపూర్ణమైనది. దేవునికి స్తోత్రం. 700 అంటే ఎంత అండి? సంపూర్ణమైనది. కానీ కొలత లేనంతగా అంటే అది లెక్కింపలేనంత. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కొలత లేనంత అభిషేకము దయచేయను గాక. కడగబడిన వారందరూ కొలతలేనంత అభిషేకం పొందుదురుగాక.
ఎంత సంపూర్ణంగా కరగబడతారో అంత అధికముగా ఆ ఆశీర్వాదం పొందుదురుగాక. 7వ అధ్యాయంలో 38, 39 వచనాలు కూడా యోహాను సువార్త. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. దేవునికి స్తోత్రం. వాని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లిపారును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కొలత లేని అభిషేకము. అలాగనే ఆయన ఈ పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్పాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోయే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్పారు, జీవజల నదులు పొర్లి పారును. ఆ నది పొర్లి పారుతూ ఉంటే ఎంత నీళ్ళని చెబుతామండి? పొర్లి పారే అనుభవం ఉంటే ఎంత నీళ్ళని చెబుతాం? నేను భాషలతో మాట్లాడుతున్నాను. ఎన్ని మాటలు మాట్లాడానో మీరు లెక్క కట్టగలరా? ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే మీరు లెక్కేయచ్చు. కానీ నేను ధారాళంగా మాట్లాడుతూ ఉంటే లెక్కింప లేనంతగా. ఎంతమంది ఈ అనుభవం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు? నాకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, కొలత లేని అభిషేకం కావాలి. నమ్మిన వారు, ఆశించిన వారు, విశ్వసించిన వారు స్తోత్రాలు చెబుతారా? నా కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారాలి. ఆ నదీ ప్రవాహం నాలో నుండి నేను చూడాలి. ఆ జీవనది నాలో ప్రవహించాలి. ఆమేన్. ప్రేమించే దేవుళ్ళరా, ఈ గంగాళము పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ గంగాళము మొయ్యటానికి, ఈ గంగాళమును చేసే విధానము అది ఎలాగో అని చెప్పలా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని మనం సృష్టించిన వాళ్ళం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మనలను సృష్టించాడు. అలాగనే గంగాళానికి మోతకర్రలు తయారు చేయమని చెప్పలా. ఇది మోసే విధానం ఏంటో అక్కడ చెప్పబడలేదు. మందసాన్ని ఏం చేయాలి? మోతకర్రలు పెట్టి మోయాలి. ఎంతమంది మోయాలి? కనీసము 4 యాజకులు మోయాలి. కానీ గంగాళం గురించి మాత్రము అది చెప్పలేదు. కారణం ఏంటంటే మనం గంగాళాన్ని మోసేవాళ్ళం కాదు, కానీ గంగాళమే మనల్ని మోసేది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన మనలను మోసేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మనలను సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఏం చేస్తాడండి? చదువుతారా? రాసుకుంటున్నారా? మీరు చదువుకుంటున్నారా? ముందు చదవండి, తర్వాత రాసుకుందరు. కానీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా నడిపిస్తుంటండి? ఆయన మనను క్రమముగా నడిపించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ మనల్ని ఏం చేస్తుంటండి? క్రమముగా. అక్కడ గలతీ పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి. ఎలా నడుచుకోవాలంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. క్రమముగా నడిచేటప్పుడు ఏ ఆటంకాలు, అపాయాలు, ఇబ్బందులు ఏవి రావు. కుంభమేళాకి వెళ్ళారంట, వాళ్ళు తొక్కిసలాట జరిగిందంట. పలానా చోటకి వెళ్ళారంట, తొక్కిసలాట జరిగిందంట, ఎంతమంది చనిపోయారంట అని ఉంది. కానీ బైబిల్ మిషన్ మీటింగ్కి వెళ్ళి తొక్కిసలాట జరిగిందని ఎప్పుడైనా ఉందా? గుడారాల పండగకి వెళ్ళి తొక్కిసలాట జరిగిందని ఉందా? షకీనా ప్రతిష్ఠ కార్యక్రమంకి వచ్చాము, తొక్కిసలాట జరిగిందని ఎప్పుడైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ నడక ఎలా ఉంటుంది? క్రమముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ ఆత్మ దేవుడు క్రమముగా నడిపించను గాక. సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించను గాక. పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక మాట అక్కడ రాయబడింది, చూడండి దయచేసి. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులు. రైట్. అలాగనే 8వ అధ్యాయం 26వ వచనం,
రమ 8:26 అటువలే ఆత్మయు ఆ. మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా ఆ. మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియదు గాని మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఆయన క్రమంగా నడిపిస్తాడు, సత్యముల నుండి సర్వసత్యములకు నడిపిస్తాడు, ఆత్మచేత నడిపిస్తాడు, ప్రార్థనలు నడిపిస్తాడు. అలాగనే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6-7 వచనాల్లో, 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన పరిచర్యలో, సేవలో ఆయన మనలను నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గంగాళంలో నీళ్ళు ఉన్నాయి కదా, చివరి మాట చదువుతున్నాను. గంగాళంలో ఏం పోసారండి? నీళ్ళు పోసారా, ద్రాక్షరసం పోసారా? నీళ్ళతో కాలు కడుక్కోమన్నాడా, ద్రాక్షరసం కడుక్కోమన్నాడా? నీళ్లతోనే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు అంటే, ఈ నీళ్ళు బండలో నుండి వచ్చిన నీళ్లు. గట్టిగా చెప్పలు కొడుతూ యేసుకి మహిమ చెల్లిద్దాం. ఈ గంగాళంలో పోసిన నీళ్లు బండలో నుంచి ఉబికి వచ్చినటువంటి, ఏరులై కాలువలై పారినటువంటి ఆ నీళ్లు ఆ గంగాళంలో ఉన్నాయి. ఆ నీరు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. మీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మనము జీవించదాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తాడంట, మనలో ఉన్న శరీర క్రియలన్నీ చంపివేస్తాడు. కడిగివేటువంటి అర్థం ఏంటంటే వాటిని తొలగించేస్తాడు మన జీవితంలో నుంచి. పేతురు గారు అన్నారు, ప్రభా అయ్యా నువ్వు వచ్చి నా కాళ్ళు కడుగుతానంటున్నావు ఏందయ్యా? నేనే నీ కాళ్ళు కడగవలసిన వాళ్ళు. ప్రభు చిత్తం అయితే మనము పరిశుద్ధ వారంలో చివరి వారం, హోలీ వీక్లో గురువారం రోజున, ఏ వారం అంటారు గురువారాన్ని? థర్స్డే. ఏ థర్స్డే అంటారు దాన్ని? మ్యాండీ థర్స్డే. దానిని ఆ రోజున అందరు కూడా సంస్కార అర్థంలో మనము పాల్గొందామండి. అక్కడ రొట్టె విరిచి ఇవ్వబోయే ముందు యేసు ప్రభు వారు ఆ 12 మంది శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. పాదాలు కడుగుతూ ఉంటే పేతురు గారు అయ్యా నువ్వు వచ్చి నా కాళ్ళు కడుగుతాయిందయ్యా, నేనే నీ కాళ్ళు కడగవలసిన వాడిని అంటే, పేతురు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. మనల్ని ఎవరు కడగాలి? యేసయ్యకి అడగాలి. మీరు కడుక్కొని వస్తున్నారు, మిమ్మల్ని మీరు కడుక్కొని వస్తున్నారు, స్నానం చేసుకొని వస్తున్నారు, ఇంకా ముఖం కడుక్కొని వస్తున్నారు, ఇంకా దానికి ముఖానికి ఇంకేదో చేసుకొని వస్తున్నారు. కానీ ప్రార్థన అయిపోయేసరికి మొత్తం మళ్ళీ మొత్తం అంతా జిడ్డు అయిపోతుంది కదా. అప్పుడు ఇంత డబ్బులు ఎందుకు అనవసరం ఖర్చు పెట్టామో అనిపిస్తుందా? మనం కడిగితే అట్లా ఉంటుంది. కానీ యేసయ్య ఒక్కసారి కడిగితే నీ చెడ్డ ఆలోచనలన్నీ తొలగించబడిన గాక, దుర్లబాట్లన్నీ తొలగించబడిన గాక, చెడ్డ వాటి మీద ఉన్న ఆలోచన అంతా తొలగించబడిన గాక, ఆ చెడ్డ వాటి మీద ఉన్నటువంటి ఆ మమకారం అంతా కూడా తొలగిపోయి దానిని విడిచిపెట్టాలని కోరిక మన మనసులో కలుగును గాక. యేసయ్య మనకి ఇచ్చిన దానికంటే మనము ఎక్కువగా ఏమి కూడా సొంతంగా తయారు చేసుకోలేము. చాలా ఉన్నాయి మనలో కడుక్కోవాల్సినవి, కానీ వాటన్నిటిని మనం కడుక్కోలేకపోతున్నాం. నిన్న ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఆదివారం సాయంత్రం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఉపవాస ప్రార్థన జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ముఖ్యమా, క్రికెట్ మ్యాచ్ ముఖ్యమా? అమ్మా ఉపవాస ప్రార్థన ముఖ్యమా, క్రికెట్ మ్యాచ్ ముఖ్యమా? పాస్టర్ గారు ఉపవాస ప్రార్థనే ముఖ్యం అన్న వాళ్ళ చేతులు స్తోత్రం చెబుతారా? కాదు అండి, క్రికెట్ మ్యాచ్ మళ్ళీ ఇప్పుడు రాదు కాబట్టి ఉపవాసం లేకపోయినా ప్రార్థన లేకపోయినా ముందు క్రికెట్ చూడాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెబుతారా? మన ఇంట్లోనే మన పిల్లలు దేవుని మందిరానికి రాకుండా క్రికెట్ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే, మన ఇంట్లోనే మన యజమాని దేవుని మందిరానికి రాకుండా క్రికెట్ పెట్టుకొని బెట్టింగ్లు పెడుతుంటే, నిన్న ఎన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందో తెలుసా? పొందినోడేమో నవ్వుతున్నాడు, పోగొట్టుకున్నోడేమో ఏడుస్తున్నాడు. బెట్టింగ్లు
లక్షలు లక్షలు, కోట్లు కోట్లు, చేతులు మారిపోతున్నాయి. డబ్బులు కూడా చేతులు రాకుండానే చేతులు మారిపోతాయి. అంతా ఆన్లైన్లో జరిగిపోతూ ఉంది. నష్టపోయినవాడు ఇక చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. లాభం వచ్చినాడు ఈ డబ్బులతో విలాసాలుగా ఉందాం అనుకుంటున్నాడు. ఏది ముఖ్యమో ఆలోచన చేయండి. ఆత్మీయ జీవితానికి మనకి ఏది ముఖ్యమో, ఆత్మీయ జీవితానికి ఏది ముఖ్యం? నువ్వు ఇంకా కడగబడాల్సిన అనుభవంలో ఉన్నావు. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో సినిమాలు మానేశాను, కానీ క్రికెట్ మానుకోలేకపోయా. ఎందుకంటే నేను మా స్కూల్ టీంలో నేను క్రికెట్ ఆడేవాడిని, అలాగే మా కాలేజ్ టీంలో నేను క్రికెట్ ఆడేవాడిని. నేను టీంకి కెప్టెన్గా ఉండేవాడిని, ఆల్రౌండర్గా ఉండేవాడిని, బ్యాటింగ్ చేసేవాడిని, బౌలింగ్ చేసేవాడిని, వికెట్ కీపింగ్ చేసేవాడిని, ఫీల్డింగ్ చేసేవాడిని. అవన్నీ కూడా నాకు బాగా అర్థమైనవి. ఇప్పుడు నేను ఆ క్రికెట్ ఆట స్టార్ట్ అవ్వగానే మనసు ఎడిపోతుంది, క్రికెట్ మీదకి పోతా ఉంది, క్రికెట్ మీదకి పోతా ఉంది. అయితే దేవుడు నాతో మాట్లాడాడు. నేను సిలువలో రక్తము చిందించింది, నా ప్రాణం పెట్టింది నీ కోసమే. అయితే నువ్వు నా కోసం ఉంటావా, లోకం కోసం ఆశపెడతావా? అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు వార్తలో చూపిస్తూ ఉన్నారు. దీనికోసము నీ మైండ్ పాడు చేసుకోవాల్సిన అవసరం ఉందా? దీనికోసం నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా? దీనికోసము నీవు దేవునికి దూరం అవ్వాల్సిన అవసరం ఉందా? నీవు కడగబడాలి, బాగుగా కడగబడాలి, సంపూర్ణంగా కడగబడాలి. కొంత కడుక్కున్నాం అనుకుంటున్నాం, కానీ కడుక్కోవాల్సినంతగా కడుక్కోవట్లేదు. మన ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము
దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.